లేరా అయ్యా అర్జెంట్ మిల్లు పంపించండి. ఏయ్ రా, తూరు పొలంలో నాటు అయిపోయినాయా? మీ నాన్నగారు ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద ఇవ్వు. మిగతా పొలం అంతా దుడ్డు తిరిగి చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటమేంట్రా? భలే చెప్తారు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను. అది అప్పుడు నుంచి నా మీద పగబట్టి నన్ను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లోకి వెళ్ళిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు. మనం గర్ల్ ఫ్రెండ్లోకి వెళ్ళామనుకోండి అది ముచ్చట పెట్టి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు భలే ఫిట్ అవుతుంది రా బాయ్. ఏ పిల్ల రా, అయ్యారు గొడవ పట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. హుషారుగా పట్టు, అయ్యారు గొడవ పట్టు చక్కగా. వెనక్రామా వెనక్ అక్కడ ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. అయ్యగా రాత్రికి వచ్చేస్తా. మా ఇంటాడేమన్నయ్యా? నీ ఐ సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగా సంగతి చూసుకో. ఎల్లు ఏం భయపడద్దు, అంతా బెమనం జరిగిపోద్ది. జయం. ఏమండి 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 సుజాత గారు, ఏంటండి మళ్ళీ పట్టెలు తీస్తారు? గుడ్ మార్నింగ్ కూర్చోండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సార్ బోర్డు మీద ఏ సార్ అది? ఏ సార్ లిచ్చే అయ్యండి, మీరే రాస్తే ఎలా సార్? ఏం రాశానా? ఎవరు సార్ మీ లవ్? నువ్వు పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటావు, నా కోసం వేసుకోవా. నేను పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటానా? నేను వేసుకోనరా, ఎందుకు వేసుకోవాలి? ఇది నేను రాయలేదు, దీనికి నాకు ఏం సంబంధం లేదు. అలాగంటే కుదరదు సార్. నా పుస్తకంలో ఏది రాసినా దాన్ని నేనే బాధ్యులు, కానీ బ్లాక్ బోర్డ్ మీద ఏది రాసినా ప్రతిదానికి మీరే బాధ్యులు సార్. ఎవరు సార్ చెప్పండి? లేడీ లెక్చరర్. లేడీ లెక్చరర్ లేరు, ఎవరు లేరు. లెక్చర్ కాకపోతే స్వీపరా సార్? మీ లెవెల్కి బాగోదు, వద్దు సార్. నేను చెప్తున్నానా అది నేను రాయలేదని? ఎవరు రాశారో మర్యాదగా చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరితో తీసేస్తాను. అది నేనే రాశానండి, ఈ అమ్మాయి కోసమే రాశాను. పట్టీలు వేసుకుంటే ఈ అమ్మాయి బాగుంటుందని అలా రాశానండి. ఆహా, ఏం ధైర్యంగా చెప్పావురా, వృద్ధిలోకి వస్తా. కూర్చో. అమ్మో, స్టూడెంట్స్ ఎంత ఎదిగిపోయారు. మా రోజుల్లో ఒక ఆడపిల్లకి ఐ లవ్ యూ అని చీటీ రాసి ఇవ్వడానికి గడగడ ఉనికిపోయేవాళ్ళం, కానీ మీరిద్దరూ ఏకంగా మీ లవ్కి బ్లాక్ బోర్డ్ ని వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమ లాంటిదేమీ లేదు. ఇలాంటి వెధవేషాలు వేస్తే చెప్పు తెగుద్ది. నీ అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఇవ్వా. ఆ బుక్ నీ దగ్గర లేదా? రేపు నేను కాలేజ్ వస్తే తీసుకొస్తాను. క్షమించండి. సారీ. ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. నీకేంటి, నువ్వు బాగానే చదువుతావు. నవ్వినందుకు థ్యాంక్స్. రేసేయట్రా. 1 2 3 ఈ 3 కొట్టేసి ఇది 50 ఇచ్చు. వెళ్ళి చిరంజీవి సినిమా చూసి ఖుషి చేసుకొచ్చా. ఎల్లో
టికెట్ లేకపోతే గమనిలా జయం వచ్చండి వచ్చండి రండి రండి సార్ రండి వచ్చేస్తా పదండి సార్. సారు ఏంట్రా? అటు చూడండి అటు అటు మీలాగే 3 నిమిషాల సుఖాని కోసం కక్కుర్తి పడితే ఎంత పరిశాన్ అవుతారో చూడు. ఇప్పుడు మోయలేక చచ్చిపోతురు. ఇప్పుడు అనాల్సిన అవసరమా ఇది? ఆ, అవసరమా? నాదేమైంది పోన్రి. ఆ శనబాబు మనం కూడా పక్షుల్లాగా గుడ్లు పెట్టగలిగితే ఎంత బాగుంటుంది బాబు. హాయిగా కావలసినంత సుఖం అనిపించేసి గుడ్డు పెట్టేయచ్చు. ఆ గుడ్డు తీసుకెళ్లి ఏ గుడ్లోనో పెట్టి 9 నెలల తర్వాత ట్యాక్ ట్యాక్ అని తడితే అందులోంచి పిల్లోడు బయటకు వచ్చేస్తాడు. అసలు బిడ్డలేద్దనుకుంటే ఆమ్లెట్ వేస్తాం. దీనికి మలేరియా వచ్చినట్టుంది. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంట ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా అయినా లోకానికి అదుపే రాదుగా అక్క పట్టీలిస్తే స్కూల్కి వెళ్తాను. అక్క నిన్నే మాట్లాడదేంటి? ఏంటే చూడొచ్చిందా? ఏయ్, ఇస్తావా ఇవ్వవా? ఏ చెవుడు పట్టీలు ఇయ్యవే, చెవులు వినిపించట్లేదా? ఏయ్ నిన్నేనే అక్క అక్క. దీనికి మలేరియానే. బాయ్స్ ఫాలో మీ. ఫాలో మీ. అందరూ కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఎవరు రారా? ఓ ఏయ్ అలీబాబా, నువ్వు రా. రారా. ఏయ్ రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కట్టుకోరు మేడం, తప్పు. కొట్రా కొట్టు. ఏయ్ ఆ ఆ మేడం
నువ్వా ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దోళ్ళందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 Silence. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా ఏం అన్యాయం చేశావురా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్ చెప్పమ్మా, మీకో న్యాయం మా యూత్కో న్యాయమా? రేయ్ నోరు మూసుకుని కూర్చో. అధ్యక్ష ఛీ!